హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఈరోజు అయితే అప్డేట్ రావడం జరిగింది. అసలు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, ఇస్తారా ఇయ్యరా, ఇస్తాం అన్నబట్టే 2 సంవత్సరాలు కావట్టుంది దాదాపుగా. సో ఈరోజు అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్లకు ఇంకెన్నాళ్ళు చూడండి. జనవరి 26వ తారీఖు నాడు 71,482 మందికి మాత్రమే ఇచ్చిరు. అసలు ఇక తర్వాత ఇస్తున్నాం అన్నారు తప్ప ఇంకా ముందలకైతే కదలలేదు. ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చినాయి. మొత్తం 82 లక్షల పైన 82,84,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. సో ఇంతమంది అప్లై చేసుకున్నారు కనుక వడపోత ప్రక్రియ అనేది ప్రాబ్లంగా మారింది గవర్నమెంట్కి. ఏ రకంగా వాళ్ళని తీసేయాలి, ఏ రకంగా తీసేసినా కూడా గవర్నమెంట్ ఇచ్చేది సంవత్సరానికి 4,50,000 ఇండ్లు మాత్రమే. అది కూడా మళ్ళీ ఇంకో కండిషన్ ఏంది, నియోజకవర్గానికి 3,500 ఇల్లులు. ఈ విధంగా చేయాలి అంటే అధికార యంత్రాంగానికైతే ప్రాబ్లంగా మారింది కనుక లాస్ట్ ఫైనల్గా ఎటు తేలకుంటే దరఖాస్తులు అంచనాకి మించి వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక మీ ఇట్లయితే నడుస్తలేదు కనుక ఇక ఎటు తేలకపోతే లాటరీ ద్వారా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సరే, మరి లాటరీ ఎప్పుడు ఇస్తారు అంటే జూన్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కనుక మనకు ఏప్రిల్ ఈ నెలలో లాస్ట్ నుంచి మేలో వరకు ఇచ్చే అవకాశం ఉంది. బిఫోర్ ఎలక్షన్సే మనకి ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇస్తారు. సో లాటరీ ద్వారా ఎంపిక చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే 82 లక్షల అప్లికేషన్స్ చెక్ చేయాలన్నా కూడా గవర్నమెంట్కి ఎంత టైం పడుతుంది అనేది ఇక మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.